తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సావాస దివ్య సన్నిధిలో ఈ ఉదయకాల సమయమున కల్వరీ కిన్నెల గ్రూప్ సభ్యులందరికీ, సార్వత్రిక సంఘ దైవజనులకును, ఏకీభవిస్తున్న నా సహోదరి సహోదరులందరికీ క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం. ప్రార్థన చేసుకునే ముందు కొద్ది నిమిషములు దేవుని యొక్క మాటను మనం ధ్యానం చేసుకొని ప్రార్థనలోకి ముందుకు సాగుదాం. చూడండి, ఆత్మతో సత్యముతో ఆరాధించడం ఎలా? పరిశుద్ధ గ్రంథం ప్రకారం మనం ఆలోచిస్తే బాప్తిస్ము పొందితేనే పరిశుద్ధాత్మ వరము పొందుతాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఏమనంటే అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం, మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించిన. 38 పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్ము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువరము పొందుదురు. మనం ఎప్పుడైతే ప్రభువుని మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివారు కూడా యేసుక్రీస్తు నామమున బాప్తిస్ము పొందినప్పుడే పరిశుద్ధాత్మ అనే యొక్క వరమును పొందుతారు. మన ఆత్మతో కాదు కానీ ప్రార్థన చేసేది పరిశుద్ధాత్మతో. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ప్రార్థన చేస్తాడు. చూడండి, ఏ విధంగా అంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం, మనం ఎప్పుడైతే మారు మనసు పొంది పాప క్షమాపణ కోరుతామో క్రీస్తు నామంలో, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన అంతరంగంలోకి, మన హృదయంలోకి ప్రవేశిస్తాడు. ప్రవేశించిన తర్వాతనే పరిశుద్ధాత్మ దేవుడే ప్రార్థన చేస్తాడు. ఎలా ఆరాధించడం, ఎలా ప్రార్థించడం అనేది చేస్తాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో ఆయన చెప్తున్నాడు. చూడండి, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలానగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మే, ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ దేవుడే తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. చూసారా, ఆరాధించడం మనం కాదు కానీ మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆరాధిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు అన్నమాట. మరి మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థిస్తున్నాడు, ఆరాధిస్తాడు. ఆయన మరి ఎలాగా అంటే సత్యవాక్యంతో. సత్యము అంటే దేవుని వాక్యమే సత్యమని యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తాం. వాక్యమే సత్యం కనుక ఆ వాక్యముతో ఆత్మదేవుడు సత్యముతో అంటే వాక్యం ద్వారా, సత్యమైన వాక్యంతో దేవుని ఆరాధించడము జరుగుతుంది. మరి మనం ఏం చేయాలి అంటే మనం పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకుండా పరిశుద్ధాత్మ దేవుడికి లోబడుతూ జీవించాలి. ఏది విధంగా? వాక్యానుసారంగా జీవించాలి. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఎలా నడిపిస్తాడు? వాక్యానుసారంగానే నడిపిస్తాడు. ఆ వాక్యానుసారంగా మనం నడిచినట్లయితే అదే మనము సత్యముతో ఆరాధించడం అవుతుంది. మరి వాక్యం ప్రకారము బైబిల్ చదవడం గొప్ప కాదు కానీ వాక్యం వినడం గొప్పతనం కాదు. కానీ వాక్యము వినువారంగా ఉండక వాక్యం ప్రకారము ప్రవర్తించే వారమే ఉండాలని యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో చూస్తాము. కాబట్టి మనం ఎలా ఉండాలంటే మన ప్రారంభ దశ నమ్మకంగా ఉంటుంది, కానీ పరిపూర్ణ దశ ఏంటి తెలుసా అండి? బైబిల్ ప్రకారం నడుచుకున్నప్పుడే ఆరాధన. విశ్వాసంతో మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి రావడం ప్రారంభ దశ అయితే పరిపూర్ణంగా ఎప్పుడు మనం ఆరాధించగలుగుతాము? దేవుని సత్యంతో ఆత్మతో ఆరాధించగలుగుతామంటే పరిపూర్ణంగా దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడే మాత్రమే మనము ఆత్మతో సత్యముతో ఆరాధిస్తాము. ఈ ఆత్మ ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి ప్రవేశించి మనం ఎలా
ఆరాధించాలనేది నేర్పిస్తాడు. సత్యం అంటే దేవుని వాక్యం ప్రకారం నువ్వు బ్రతికినప్పుడే, జీవించినప్పుడే మనము వాక్యంతో ఆరాధించగలుగుతాము కదండి. కాబట్టి మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని మనం దుఃఖపరిస్తే మనకంటూ ఒక భయంకరమైన దండన ఉంటుందని కూడా హెబ్రీయులకు రాసిన పత్రికలో వాక్యం సెలవిస్తుంది 10:29. పరిశుద్ధాత్మ దేవుని తిరస్కరించిన, దుఃఖపరిచిన మనకు దండన అనే నరకం అనేది ఉంటుందని కూడా తెలియజేస్తున్నాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుని మనం దుఃఖపరచకుండా మనలోకి ప్రవేశించిన, ఈరోజు మనం రక్షణ కలిగి మారు మనసు పొంది ఉన్నామని చెప్పుకుంటున్నాం. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఎట్టి రీతిగా ఏ విధంగా నడుచుకోమని చెప్తే ఏ విధంగా నడిపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు? సత్యవాక్యంతో నడిపిస్తాడు. మరి ఆ సత్యవాక్యం ప్రకారమే నడుచుకోవాలి, బ్రతకాలి, జీవించాలి. అప్పుడే మనం ఆత్మతో సత్యంతో ఆరాధించే వారమై ఉంటాము. ఆమె దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, పూజ్యనీయుడ, పునరుద్ధానుడైన నా తండ్రి, వందనాలు 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 దేవా. ఇదిగో తండ్రి, ఈ ఉదయకాల సమయాన్ని బట్టి స్తోత్రాలనైనా. సర్వశక్తిమంతుడ, మహిమగల రాజా, మృత్యుంజయుడ, ఉన్నవాడ, అనువాడు నా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయం మందు నీ వాక్యంతో మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రం స్తోత్రాలనైనా. ఆత్మతో సత్యంతో ఆరాధించడం ఎలా అంటే తండ్రి, పాప క్షమాపణ పొంది, ఇదిగో మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది క్రీస్తు నామంలో ప్రభా మేము బాప్తిసం తీసుకున్నప్పుడు నా తండ్రి పరిశుద్ధాత్మదేవ మీరు మా హృదయాల్లోకి చేరువాడ మీకే స్తోత్రం స్తోత్రాలైనా. పరిశుద్ధాత్మదేవ మీరు మమ్మల్ని నడిపించు దేవుడైనారు ప్రభా, సత్యవాక్యంతో మమ్మల్ని నడిపించు దేవుడైనారు. ఇదిగో నా తండ్రి ప్రభా, అయ్యా మిమ్మల్ని తిరస్కరించకుండా మీకు ప్రతి విషయంలో మేము విధేయులు కలిగి ప్రభా, వాక్యం ప్రకారంగా బ్రతికి ప్రభా మిమ్మల్ని సత్యంతో ఆరాధించే వారంగా ఉన్నట్లు దీవించు తండ్రి. స్తోత్రాలు. మీరు ఆత్మదేవుడు ఎలా ప్రార్థించాలి నైనా, మేము అన్ని విషయంలో బలహీనలు మీరు చూచిన దేవుడు అయ్యా, మీరు ఎరిగిన దేవుడు కనుక నా తండ్రి మాలో చేరి ప్రభా ఎలా ఉచ్చరింపు సఖ్యమ కానీ మూలుగులతో ప్రార్థనలతో తండ్రికి ఆరాధన చేస్తున్న తండ్రి, ప్రార్థన చేస్తున్న దేవా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. వందనాలు. మరి ఈరోజు అనేక దినాలు అయా మందిరాలకు వెళ్ళి ప్రార్థించడం గొప్పతనం అనుకుంటున్నారు, కానీ ఆత్మతో సత్యంతో అంటే దేవుని వాక్యముతో ప్రవర్తన రూపంగా ప్రభా, క్రియల రూపంగా దేవుని యొక్క పనిని సంపూర్ణం చేయడమే ఆరాధన అని ప్రభా మేము గ్రహించలేకపోతున్నాం ప్రభా. ఇంకనూ బలహీన స్థితిలో ఉంటున్నాం. చదివినంత మాత్రాన్ని గొప్పవారం అనుకుంటున్నాం, వాక్యం విన్నంత మాత్రాన్ని మేము గొప్పవారం ధన్యులం అయిపోతున్నాం అనుకుంటున్నాం, కానీ వాక్యానుసారం బ్రతకడమే గొప్ప ధన్యత అనేది ప్రభా మీరు మాకు తెలియజేసినందుకు మీకు వందనాలు. మర్చిపోకుండా మా హృదయాలు స్థిరపరుచుకొని అట్టి రీతిగా మిమ్మల్ని ఆరాధించడం మాకు నేర్పించు తండ్రి. మీకే స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయం అందు తండ్రి, మరి నీ కృపను బట్టి సార్వత్రిక సంఘాలని, దైవజనుల్ని, విశ్వాసాలను బట్టి కృతజ్ఞతాపూర్వకంగా విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. వందనాలు ప్రభా. సేవకులకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. మీ సన్నిధి వరకు తోడుంచు తండ్రి. విశ్వాసాలను మీరు బలపరచునైనా, వాళ్ళు చేస్తున్న సేవ పరిచర్ని మీరు ఆశ్రయించు తండ్రి. నడిపిస్తున్న సంఘాలని వృద్ధి చేయతండి. మీకే స్తోత్రాలు. విశ్వాసంలో ప్రభా ప్రతి ఒక్కరిని వృద్ధిపరచు ప్రభా. అపవాది క్రియలను బంధించు తండ్రి. మీకే స్తోత్రం స్తోత్రాలు తండ్రి. శరణం తండ్రి. వందనాలు ప్రభా. అదేవిధంగా తండ్రి అయ్యా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క దేశం కొరకే నేను మొరపెడుతున్నాను ప్రభా. మీరు కాపాడండి ప్రభా. అయ్యా మీ ఉగ్రత నుంచి తప్పించగల దేవుడు ఎవరూ లేరు ప్రభా. మీరు మాత్రమే తండ్రి తప్పించగల దేవుడు నాయన. శిక్షాదండ నుంచి, నరకం అనే చీకటి నుంచి ప్రభా ప్రతి బిడ్డను మీరు కాపాడమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా భారతదేశాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. నా దేశాన్ని పరిపాలిస్తున్న అయ్యా అధికారులుగా నాయకులు ఉంటున్న వారిని బట్టి స్తోత్రాలు ప్రభా. వారికి జ్ఞానమే తండ్రి, మంచి హృదయాలు ఇవ్వ తండ్రి. ఇదిగో నేటి దినంలో ప్రజలపైన ప్రభా అనేకమైన భారములు పెట్టి, ఇబ్బందులు పెట్టి నాయనా ప్రభా కన్నీటి పాలు చేసే ఆలోచనలు కలిగి ఉండు. వారి హృదయాలను మీరు మార్చమని నీ పాసల్ని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు ప్రభా. మీరే మంచి హృదయం వాళ్ళకి అనుగ్రహించమని వేడుకొంచున్నాను నాయన. మీకే స్తోత్రాలు. అదేవిధంగా తండ్రి నా దేశంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి ప్రతి బిడ్డను మీరు కాపాడు తండ్రి. యవనస్తులను దర్శించు ప్రభా. యవన కాలంలో ఈ లోక మనుషుల వైపు పరిగెడుతున్నారు ప్రభా. నీ వైపు పరిగెత్తున్నట్లు మీరు దీవించండి ప్రభా. మీకే స్తోత్రాలు.
స్తోత్రాలు. వాళ్ళ చదువులు దీవించు నా తండ్రి ప్రభా. వాళ్ళ ఉద్యోగుల విషయంలో కృప చూపించండి. వాళ్ళ వివాహ విషయాలు మీరు కృప చూపించమని వేడుకుంటున్నాను తండ్రి. మీకే స్తోత్రాలైనా. అలాగే నా తండ్రి వ్యాధస్తులను బట్టి స్తోత్రాలు. స్వస్థపరచు దేవా, మీరు తప్ప వేరొక ఆధారం లేదు తండ్రి. తండ్రి స్వస్థపరచునైనా ప్రభా. నా బంధువులు తల్లిగారు ప్రభా పెరాలసిస్తో బాధపడుతున్నారు. ఈ ఉదయకాల సమయం తాకండి ప్రభా. ఆమె నోటి మాట పడిపోయి ఉండగా తండ్రి మీరు మా ముట్టమని వేడుకొంచున్నాను తండ్రి. తన కుమారుల భవిష్యత్తును మీరు కట్టండి. వారి కుటుంబాల ఆదరణ అనుగ్రహించమని వేడుకొంచున్నాను. ఇంకా తండ్రి డయాలసిస్తో బాధపడుతున్న వారు, బీపీలు షుగర్లతో ప్రభా, ఇదిగో నా తండ్రి ఇంకా భయంకరమైన క్యాన్సర్లతో బాధపడుతున్నవారు ప్రభా. అయ్యా ప్రభా, థైరాయిడ్తో బాధపడుతున్నవారు, పీసీఓడీలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు స్వస్థపరచండి, ఆరోగ్యాన్ని అనుగ్రహించమని పాసల్లో వేడుకొంచున్నాను తండ్రి. మీకు వందనాలయ్యా. అదేవిధంగా నా తండ్రి ప్రభా, అయ్యా ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానమే తండ్రి. అయ్యా కుటుంబాల సమాధానం ఇచ్చే సమాధానకర్త మీరు మాత్రమే తండ్రి. ప్రతి కుటుంబంలో గృహ పరిపాలన స్త్రీలకు మంచి జ్ఞానమే తండ్రి. జ్ఞానవంతులుగా మీ కృపను బట్టి కుటుంబాలు కట్టుకునే విషయంలో, రక్షించుకునే విషయంలో అయ్యా ప్రభా మమ్మల్ని నడిపించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రాన్ని నాయన. ఇదిగో రాహాబు ప్రభా తన ఇంటి వారిని కాపాడుకునేది ప్రభా. నీ గురించి విన్నదంతే ప్రభా, విశ్వాసం ఉంచింది. ఈరోజు ప్రతి క్రైస్తవ బిడ్డ అలా ఉన్నట్లు మీరు దీవించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలైనా. అలాగే తండ్రి ప్రభా బలహీన స్థితిలో కష్టపడుతున్న ప్రతి బిడ్డ, రైతుల్ని, కార్మికులు, ఆయా పనులు వాళ్ళకి చేతనైన కష్టం చేస్తున్న ప్రతి కుటుంబాన్ని బిడ్డని మీరు దీవించండి. వాళ్ళ ప్రయాణంలో తోడునని వాళ్ళ క్షేమము దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. స్తోత్రాలైనా. చంటి బిడ్డలను దీవించండి ప్రభా. ఈ సీజన్లో చాలామంది ప్రభా తండ్రి ప్రభా ఈ వింటర్ కాలంలో ప్రభా చాలామంది ప్రభా అనారోగ్యానికి గురవుతున్నారు. మీరు బిడ్డను తాకండి. ఆ జ్వరాల నుంచి, జలుబుల నుంచి, బలహీనత నుంచి విడుదల దయచేయండి. గర్భిణీలకు మంచి ఆరోగ్యం దయచేయండి అయినా. బాల్యం తల్లిని బిడ్డ క్షేమము దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నా తండ్రి ప్రభా ప్రత్యేకంగా కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరినీ బట్టి స్తోత్రాలైనా. వాళ్ళకి మంచి ఆరోగ్యం దయచేయండి. నీ పరిచర్యను నీ ఆత్మచేతను అడిగించు తండ్రి. నడిపించునైనా మీరు మాత్రమే మహిమ పొందుకోమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలనైనా. ఇదిగో ఇందులో సహకరిస్తున్న సహకారిని, సహోదరుల్ని, ఏకీభిస్తున్న ప్రతి బిడ్డను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను దేవా. స్తోత్రాలనైనా. ఇదిగో నా దేవా మరి నీ కృపను బట్టి అడుగుతున్నాను నాయన. మీరు దీవించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా తండ్రి ప్రభా ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన చంద్రశేఖర్ గారి కుటుంబాన్ని బట్టి స్తోత్రాలనైనా. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. వాళ్ళ తల్లికి వృద్ధాప్యులు, తల్లికి మంచి ఆరోగ్యం దయచేయండి అయినా. పారాలసిస్తో బాధపడుతున్న రమేష్ అన్న గారిని స్వస్థపరచు నా తండ్రి. మీకే స్తోత్రం. వారి కుటుంబాన్ని దీవించునైనా. అన్నను ఆత్మీయంగా బలపరచునైనా. అభిషేక్ గారి కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు నాన్న తండ్రి. వారి కుటుంబాన్ని, వారి వ్యాపారాన్ని దీవించు తండ్రి. స్తోత్రాలు నాన్న. అయ్యా అలాగే తండ్రి రాంబాబు గారిని దీవించు తండ్రి. వాళ్ళకున్న ప్రతి ఆర్థిక సమస్య నుంచి విడుదల దయచేయనా. అయ్యా ప్రభా సాల్మోన్ రాజు గారు అన్నగారు కుటుంబాన్ని, వాళ్ళు కడుతున్న ఇంటి విషయంలో కృప చూపించండి తన. స్తోత్రాలనైనా. అలాగే తండ్రి ప్రభాకర్ గారి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి. సురేష్ అని వారి సంతానాన్ని దీవించునైనా. వారి బిడ్డల పట్ల మీ చిత్తం నెరవేర్చునైనా. వాళ్ళ చదువులు దీవించు తండ్రి. వాళ్ళకి కావాల్సిన అవసరం మీరు సంధించే దేవుడు ప్రభా. వాళ్ళ ఆత్మీయ జీవితంలో వృద్ధి పొందినట్లు మీరు దీవించునైనా. స్తోత్రాలనైనా. యవన కాలంలో దేవోరా సిస్టర్ కుమార్తె ఉద్యోగ విషయంలో ప్రభా అయ్యా శాంతిగర్ కుమార్ శ్రీ చైతన్య ప్రభా, అలాగే చరణ్, సునీల్, శోభ, అయ్యా ఆశ సిస్టర్ వాళ్ళ కుటుంబాలు దీవించండి. వాళ్ళు చదువుతున్న చదువులు వాళ్ళ ఉద్యోగుల కోసం వెయిట్ చేస్తుండగా మీరు కృప చూపించండి నాయన. నిరుద్యోగ పరిస్థితిలో ఉన్న నాయన కష్టపడ్డ చేతనైనంత కష్టమని చేయడానికి మీరు దారి చూపించే ప్రభా. మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు నాయన ప్రభా. నీ పిల్లైన వారు మేము సోమరులుగా ఉండగా ఎప్పుడు నీ కొరకు కష్టపడు వారగా అయ్యా ప్రభా ఈ భూమి మీద కుటుంబంలో బాధ్యతలు నిర్వర్తించడానికి కూడా యథార్థంగా కష్టపరువారుగా ప్రతి ఒక్కరూ ఉన్నట్లు మీరు దీవించమని వేడుకొంచున్నాను నాయన. ఏకీవిస్తున్న సహోదరుల కుటుంబాలని, వాళ్ళ ఆత్మీయ జీవితాలను వృద్ధి పొందించున్నాయన. వాళ్ళ అవసరాలను మీరు సంధించండి. వాళ్ళ కష్టాల నుంచి, వాళ్ళ బాధల నుంచి విడుదల దయచేయండి. వాళ్ళు చేస్తున్న ఉద్యోగుల వ్యాపారాలు మీరు దీవించమని, వాళ్ళ సంతానాలు దీవించమని వేడుకొనుచున్నాను తండ్రి. స్తోత్రాలైనా. ఇంకా మెర్సీ గారు, లక్ష్మి గారిని, ట్విన్స్ బేబీస్ వాళ్ళ తల్లిదండ్రులు కృష్ణ గారిని, లక్ష్మి గారిని దీవించు తండ్రి. స్తోత్రాలు. గర్భఫలం కోసం ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన వారిని దీవించినైనా. వివాహాల
కోసం ప్రేయర్ రిక్వెస్ట్ కామిరెడ్డి గారు వాళ్ళు దీవించినైనా, ఇంకా అనారోగ్య పరిస్థితులను సాలమ్మ గారిని, అరుణమ్మ గారిని, అయ్యా అనితమ్మ గారిని ప్రభా, అలాగే సూర్యప్రసాద్ గారిని ప్రభా, అయ్యా ప్రభా రాజు గారిని ప్రభా, ఇంకా ఎంతోమంది ఇచ్చారు, వాళ్ళకి స్వస్థత కూడా అనుగ్రహిస్తున్నారు. ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుగ్రహించమని వేడుకొని తండ్రి. ఈ ఉదయకాల సమయం ఇంకా ఎవరైతే ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చారో నూతనంగా వారి నా సహోదరుని వారిని దీవించండి ప్రభా. వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నాను, వారి అవసరాలు మీరు సంధించమని వేడుకొంచున్నాను. ఈ ప్రార్థన నడిపిస్తున్న దైవజనుల మోషే గారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. నీ పనిలో ఉన్నతంగా మీరు నడిపించమని వేడుకొంచున్నాను. అలాగే నా తండ్రి ప్రభా, అయ్యా మీ సన్నిధి వారి కుటుంబానికి తోడించండి, పరిచర్యకు తోడించండి. అలాగే నా ఆత్మీయతల విజయమ్మ గారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. అయినా బలహీన స్థితిలో ఉంది ప్రభా, నీ సేవలో ఉన్నతంగా వాడుకొని నేను వర్ధిలింపు చేయతండి, ఆరోగ్యాన్ని ఇవ్వమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు ప్రభా. వారి కుటుంబాన్ని, వారి పిల్లలను కూడా, వారి తండ్రి ప్రభా, వాళ్ళ అన్నదమ్ముల అక్కచెల్లి కుటుంబాల పిల్లలను కూడా మీరు దీవించమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు ప్రభా. ఇదిగో నేను యెరూషలేము క్షేమం దయచేవాడ, యెరూషలేమా నిన్ను ప్రేమించును వర్ధిల్లుతుందని చెప్పారు అయ్యా, నీ వాక్యం సెలవిస్తున్నది ప్రభా. మరి ప్రభు నశించిపోతున్న ఇశ్రాయేలు ప్రజలు మీరు కాపాడుతండి, వాళ్ళు మారు మనసు దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తూ చివరిగా నన్ను నా కుటుంబాన్ని పాసన సమర్పిస్తున్నాను తండ్రి. నాకు ఇచ్చిన భర్తను బట్టి, కుమార్తెను బట్టి, అత్తమ్మ గారిని ప్రభా, ఆయా బంధుమిత్రులు, రక్త సంబంధికులు, తల్లిదండ్రులు, సహోదరులను బట్టి వందనాలు. నీ పాసన సమర్పిస్తున్నాను. వారు క్షేమం దయచేయండి, చేయి ప్రతి పనిలో తోడునండి అయ్యా. నాకు జ్ఞానం ఇవ్వండి, విశ్వాసంలో స్థిరపరచండి, నీ పనిలో నమ్మకస్తురాలుగా మరణం వరకు నడిపించి మీరు మాత్రమే మహిమ పొందుకోమని ఈ దినం అంతట్లో ప్రభా మీ సన్నిధానంతో మమ్మల్ని అందరినీ నడిపించమని మిమ్మల్ని ఘనపరుస్తూ మహిమపరుస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనములు.